సైకిల్ ర్యాలీ కాసేపట్లో ప్రారంభమవుతుంది. అందరూ రెడీగా ఉండండి. కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ శరవేగంగా అభివృద్ది చెందుతున్న కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా కాకినాడను తీర్చిదిద్దాలని జిల్లా ప్రత్యేకాధికారి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ షాన్ మెహన్ సగిలి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా దివస్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లాకు ప్రత్యేక అధికారి వీరపాండియన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ భావన, డీఆర్ఓ వెంకట్రావు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి సహకరిస్తూ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిస్తామంటూ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ నగరాన్ని ప్లాస్టిక్ రహిత కాకినాడ నగరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత నగర ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తా. కుడిచేయిని ముందు చాపి నుంచోవలసిగా కోరుతున్నాం. అందరూ కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాయని కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు ఒక్కసారి ఉపయోగించి. So thank you so much for being here, especially all the women who are here, and I hope the event otherwise అనుకుంటారు అందరికీ. Not just about campaign of the third శనివారం every month, 3rd శనివారం చేయడం జరుగుతుంది. I request all of you to participate. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేస్తాం అవుతుంది. ప్రతి 3rd సోమవారం 7 గంటలకి మన కలెక్టరేట్లో ఏదో ఒక వర్క్ జరుగుతూ ఉంటున్నారు. అక్కడ నుంచి ర్యాలీ చేయడము, లేకపోతే ఇంకొక ఏరియా ఏదైనా సెలెక్ట్ చేసుకుని క్లీన్ చేయడము, రకరకాల వర్క్ జరుగుతుంటే మీ సొంత ఇల్లున్న చోట కూడా ఏదో ఒక క్లీనింగ్ యాక్టివిటీ కానీ, లేకపోతే ఏదో క్యాంపెయిన్ ఏదో ఒకటి జరుగుతుంది స్వచ్ఛాంధ్ర గురించి. సో ప్లీజ్ పార్టిసిపేట్. మీ ఫ్యామిలీస్ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నో వన్ నీడ్స్ టు ఇన్వైట్ యూ. ఎవరు మాకు చెప్పలేదు అనేది అవసరం లేదు. మీరు మీ సొంతంగా ప్రతి సోమవారం, ప్రతి 3వ శనివారం మీ ఇంటి ముందు ఉన్న చెత్త క్లీన్ చేసుకున్నా, మీ ఊళ్ళో ఉన్న మీ ఇళ్ళ ముందు ఉన్న 10 మందిని గ్యాదర్ చేసుకొని మీరు క్లీనప్ చేసిన అదే స్వచ్ఛాంధ్ర అండ్ స్వచ్ఛ భారత్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్. అండ్ దయచేసి ఇది ఒక క్యాంపెయిన్ ని ఒక మిషన్ మోడ్లో తీసుకొని అందరం సక్సెస్ఫుల్ గా బై October 2nd of this year గాంధీ జయంతి నాటికి కాకినాడ మళ్ళీ ఇట్ షుడ్ బి క్లీన్. ఇట్ షుడ్ లుక్ ఫర్ క్లీన్ కాకినాడ. అండ్ మీ అందరూ దాంట్లో ఒక భాగం అవ్వాలని చెప్పి కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున నుంచే ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విషన్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ మీద మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, తర్వాత రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అనే ఒక విధానంతో ఈ రోజు కార్యక్రమాన్ని మనము చేపడుతున్నాము. దీనికి చాలా బాగా ఇక్కడ కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ నగరంలో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాకా సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ సెల్ఫీ, తర్వాత సిగ్నేచర్ క్యాంపైన్, పోస్టర్ కాంపిటీషన్, తర్వాత ఈ ప్లాస్టిక్ ని మనము బ్యాన్ చేయాలని చెప్పినప్పుడు బ్యాన్ చేయడం మాత్రం మనం లక్ష్యం కాదు. బ్యాన్ చేసిన తర్వాత దానికి బదులుగా మనం ఎలాంటి వస్తువులని వాడాలి, ఆ విషయాన్ని కూడా ఆ సంబంధించిన కూడా ప్రజలందరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకంగా స్టాల్ కూడా జిల్లా యంత్రాంగం తరపున కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. మళ్ళీ ఈరోజు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ఎస్ఎస్జీ మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్క మనిషికి తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి మంచి ఆరోగ్యం ఉండాలంటే దానికి హెల్త్, నెక్స్ట్ శానిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అన్న ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. మనం ఎప్పుడైతే శానిటేషన్ కానీ పరిశుభ్రంగా అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఊరు రాష్ట్రం అంతా కూడా, అప్పుడే మనం ప్రగతి వైపుకి వెళ్తాం. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉంటేనే మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన వస్తేనే మరి డెవలప్మెంట్ వైపుకి మంచి థాట్స్ వస్తాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్గా ప్రకటించి మన ప్రతి ఊరిలోని అంతా కూడా ఈ శానిటేషన్ సంబంధించి ప్రోగ్రాం అంతా జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ కూడా మన రాష్ట్రాన్ని చక్కగా ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగానే కలెక్టర్ గారి చేతుల మీదుగా సైకిల్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. సో అందరూ కూడా యువకులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.